హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి గురించి మరియు క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి రోజున వస్తుంది. అంటే పౌర్ణమికి ముందు 12వ రోజు. ఈ రోజున తులసి పూజ, తులసి వివాహం చేస్తారు. ఈ రోజున సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఒక పీటకు పసుపు రాసి ఆ పీటను పసుపుతో కుంకుమతో అలంకరించి తులసి కోట దగ్గర పెట్టి దానిపై పసుపుతో చేసిన గణపతిని కలశాన్ని పెట్టి పూజించాలి. ముందుగా గణపతిని పూజించి తర్వాత కలశాన్ని, తర్వాత తులసి కోటకు పూజ చేసుకోవాలి. తులసి కోటను ఎంతో అందంగా అలంకరించుకోవాలి. తులసి కోటను పువ్వులతోనూ దీపాలతోనూ ఎంతో అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజు దీపదానం చేస్తే ఎంతో మంచిది. తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మను పెట్టి దాన్ని శ్రీ మహావిష్ణు రూపంగా తలచి విష్ణుమూర్తికి తులసికి వివాహం చేసిన వారు మరణానంతరం స్వర్గానికి వెళ్తారు. ఈ రోజు తులసి కోట దగ్గర బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో, గోధుమ పిండితో చేసిన ప్రమిదలతో, ఉసిరి దీపాలతో తులసి కోటను అలంకరించిన వారు ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. ఈరోజు తులసికి పూజ చేసిన వారు సర్వ సౌభాగ్యాలను అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈరోజు సాయంకాలం తలకు స్నానం చేసి పూజను ప్రారంభించాలి. ఈరోజు తులసి కోట దగ్గర 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే మనం రోజు దీపం పెట్టకపోయినా సంవత్సరం పొడవునా దీపం పెట్టిన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు నువ్వులను దానం చేస్తే ఎంతో మంచిది. సాలగ్రామ దానం కూడా ఎంతో మంచిది. ఈరోజు ద్వాదశి వ్రతాన్ని చేసేవారు 7 గంటల లోపే వ్రతాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఈరోజు 7 గంటల వరకే ద్వాదశి గడియలు ఉన్నాయి. ఈరోజు తులసిని పూజ చేసుకున్న తర్వాత తాంబూలం ఇచ్చుకుంటే మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈరోజు తులసికి పూజ చేస్తున్నప్పుడు ముత్యాలతో కూడిన ఒక దండను కానీ హారాన్ని కానీ తులసి మీద అలంకరించి పూజంతా అయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఆ ముత్యాల హారాన్ని భర్త మెడలో వేస్తే ఆ సంవత్సరమంతా మీ భర్తకు ఎటువంటి కార్యంలోనూ ఎదురుండదు, ధనానికి లోటుండదు, ఆయన మాటకు తిరుగుండదు. క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ అయిన తర్వాత ఈ వ్రతకథ చదువుకున్నా విన్నా సమస్త పాపాలు నశించి మీకు స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ములతో కూడి అడవులలో ఉండగా అచ్చటికి అనేక ఋషులతో కూడిన వ్యాసులవారు వచ్చారు. అలా వచ్చిన వ్యాసుని చూచి ధర్మరాజు వ్యాస మహర్షికి సత్కర్మలు చేసి కూర్చుండబెట్టి తాను వ్యాస మహర్షి అనుజ్ఞ పొంది కూర్చుని కొంతసేపు మాట్లాడిన తర్వాత, స్వామి, మీరు అన్ని ధర్మములు తెలిసినవారు, మహానుభావులు, మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వకామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవీయండి అని ధర్మరాజు వ్యాస మహర్షిని అడగగా, నాయన, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మని అడగగా అతడు సర్వకామప్రదములగు 2 వ్రతములు చెప్పాడు. ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, రెండవది క్షీరాబ్ది శయన వ్రతము. ఈ 2 వ్రతాల్లో క్షీరాబ్ది ద్వాదశి వ్రతము నీకు చెబుతాను విను అని వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా చెప్పసాగారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు సాయం సంధ్యా సమయాన పాలసముద్రము నుండి శ్రీ మహావిష్ణువు లేచి సమస్త దేవతలతోనూ మునులతోనూ లక్ష్మీతోనూ కూడి బృందావనానికి వచ్చి ఒక మాట ఇచ్చాడు. అదేమనగా, ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున బృందావనంలోనున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేసిన వారు సర్వపాపములు వీడి వైకుంఠాన్ని పొందుతారు అని మాట ఇచ్చాడు. కాబట్టి నీవు కూడా ఈ పుణ్యకరమైన వ్రతమును చేయు అని వ్యాసమహర్షి ధర్మరాజుతో చెప్పగా అది విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయవలసిన విధానం ఎట్టిదో నాకు కూడా చెప్పమని అడగగా వ్యాసుడు ఇట్లు ధర్మరాజుతో చెప్పసాగెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి రోజు భోజనం చేసి సాయంకాలంన మరలా స్నానం చేసి శుచిగా తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసి తులసి కోట దగ్గర అలికి ముగ్గులు పెట్టి తులసి కోటను
పూలతో అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారాలతోనూ పూజించి నైవేద్యం పెట్టి కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూలము, నీరాజనము ఇచ్చి మంత్రపుష్పము పెట్టి పూజ పూర్తి అయిన తర్వాత తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాలు ఇచ్చి తృప్తిపరచి వ్రతం పూర్తి చేయవలను. ఇలా ఈ పూజను ఎవరు చేస్తారో వారి కోరికలు తప్పక నెరవేరును. ధర్మరాజు ఇదంతా విని వ్యాసమహర్షితో దీపదాన మహిమను చెప్పమని ఎంతో వినయంగా వ్యాసమహర్షిని బ్రతిమలాడాడు. దానికి వ్యాసమహర్షి, యుధిష్ఠిరా, దీపదాన మహిమను ఎవరు చెప్పగలరు? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను. ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును. 100 చేసిన వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతకు మించి చేసిన వారికి వచ్చే ఫలములు నేను చెప్పలేను. అవి ఎన్నో వేల రెట్ల ఉత్తమ ఫలములు అవుతాయి. భక్తితో నీవొక వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన వైకుంఠమును పొందును. 1000 వత్తులు వేస్తే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రూపముతో ఉంటావు. ఇది బృందావనంలో చేసిన ఎల్ల కురుక్షేత్రమందు చేసినంత ఫలం కలుగుతుంది. దీనికి ఆవు నెయ్యి మంచిది. నువ్వుల నూనె మధ్యమ ఫలాన్ని ఇస్తుంది. తేనె అత్యంత అధమ ఫలాన్ని ఇస్తుంది. ఇతరు అడవు నూనెలతో కనీసం ఆవు నెయ్యి కొద్దిగానైనా వేసినచో జ్ఞానం, మోక్షం వస్తుంది. నువ్వుల నూనె సంపదను, కీర్తిని ఇస్తుంది. ఇప్ప నూనె భోగాన్ని ఇస్తుంది. అడవి నూనె కోరికను నెరవేరుస్తుంది. అందులో ఆవ నూనె మిగిలిన కోరికలను తీరుస్తుంది. అవిసె నూనె శత్రువులను నాశనం చేస్తుంది. ఆముదము ఆయుష్ను నాశనం చేస్తుంది. బర్రె నెయ్యి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని కూడా తొలగిస్తుంది. వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి వేస్తే దోషమైతే పరిహారమవుతుంది. ఈ దీపదానము వలన ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రులు ముక్తులవుతారు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టియున్న ఎవడు చూసి ఆనందపడతాడో వాని పాపములన్నీ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు, చదివినవారు మోక్షానికి పాత్రులవుతారు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందము చెంది తులసి మహాత్మ్యమును చెప్పమని కోరగా వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇలా చెప్పసాగారు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నాదనకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుతారు. తుదకు ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మలు చండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉంటారు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపం వదిలి వైకుంఠమునకు పోతారు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వం పొందుతారు. తులసియున్న ఇంటిలో కాపురం చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసిమాలలు మెడలో వేసుకొనుట, తులసీ దళము భక్షించుట వలన పాపాలు పోతాయి. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. యాన్ములే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధ అంటదు. యమకింకర్లు దగ్గరకు రాలేరు. ఈ తులసి సేవ యందే ఒక కథను చెబుతాను, శ్రద్ధగా విను అని వ్యాసమహర్షి ధర్మరాజుకి ఇలా చెప్పసాగారు. కాశ్మీర దేశవాసులకు హరిమేధ, సుమేధ అను 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచున్నారు. ఒక స్థలంలోని ఒక తులసి తోటను చూశారు. చూసిన వెంటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడు ఏమైంది అని అడిగాను. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ ఇట్లా చెప్పసాగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఎన్నియో వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశము చేతబట్టి మహా ఆనందం పొందిన శ్రీ మహావిష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పాలు విడవగా అందు ఈ తులసి పుట్టినది. ఇలా పుట్టిన తులసిని లక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తరువాత తులసిని తొడ మీద కూర్చుండబెట్టుకొని నీవు ముల్లోకాలను పావనం చేస్తావు అని ప్రేమ మీద పలికారు. అందువలన నారాయణకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును.
అందువలన నేను తులసికి మొక్కుకున్నాను అని సుమేధుడు చెబుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు త్వరలో నుండి 2 పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజస్తో నిలిచి ఉండగా హరిమేధ సుమేధలు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరు అని వారిని అడిగారు. ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో పెద్దవాడిట్లనెను, నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామవికారంచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు తపస్సు చేస్తున్న రోమస మహాముని మీద పడ్డాయి. అది చూచి నీవు మదంతో నిండి ఇట్లు నా తపస్సుకు భంగం కలిగించావు కావున బ్రహ్మరాక్షసుడివై ఉండమని శపించారు. తప్పు నాది కాబట్టి నన్ను శపించి అక్కడున్న స్త్రీలనందరినీ మీ తప్పు లేదు కాబట్టి మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాను అని రోమస మహాముని ఆ స్త్రీలతో చెప్పారు. ఆ తర్వాత నేను శాపానికి భయపడి ఆ మునిని వేడుకున్నాను. ఆ రోమస మహాముని ప్రసన్నుడై, నాయనా, నా అనుగ్రహం కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావంను వింటావో అప్పుడు శాప విముక్తుడవు అవుతావు అని చెప్పెను. నేను బ్రహ్మరాక్షసుడై ఈ చెట్టు త్వరలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనము పొందాను అని చెప్పి రెండోవాడు ఇలా చెప్పసాగెను. ఈయన పూర్వమొక మునికుమారుడుగా ఉండి గురుకులవాసం చేయుచున్నాడు. ఇతడు ఒక అపరాధం చేయటం వలన బ్రహ్మరాక్షసుడు కమ్మని తన గురువు శాపమిచ్చాడు. ఆ శాపాన్ని పొందిన ఇతడు నాతో చేరి కలిసి ఉండేవాడు. మేమిద్దరము మీ దయ వలన పవిత్రులయ్యాము. ఇట్లు మమ్మ అనుగ్రహించినారు కాబట్టి మీ తీర్థయాత్రా ఫలము సిద్ధించింది అని చెప్పి వారిరువురు వారి త్రోవన వెళ్ళిపోయారు. బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యంతో ఆనందంతో మునిగి తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకు వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నా వారి సర్వపాపములు పోయి ఉత్తమ గతిని పొందుతారని బ్రహ్మ నారదుడకు చెప్పెను అని వ్యాసమహర్షి ధర్మరాజుతో చెప్పారు. ఇట్లు క్షీరాబ్ది వ్రతం చేసి తులసి కథ విన్నవాళ్ళు మరణానంతరం వైకుంఠాన్ని చేరుకుంటారు. ఇదేనండి క్షీరాబ్ది వ్రత కథ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.